హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీఎస్ఎఫ్సి అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ 2025 సంవత్సరానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, పరీక్షా విధానం, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి నోటిఫికేషన్ జారీ చేశారండి. సో మనకి ఈ ఏపీఎస్ఎఫ్సి నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీ వీడియోలోకి వస్తాయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దామండి. ఈ ఏపీఎస్ఎఫ్సి ద్వారా 30 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 36 నెలల పాటు ఉంటాయండి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000 ఇస్తారని చెప్పారు. అలాగే పోస్టులో 3 కేటగిరీస్ ఇచ్చారు. ఆ 3 కేటగిరీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి 15, టెక్నికల్ డిపార్ట్మెంట్ వారికి 8, లీగల్ డిపార్ట్మెంట్ వారికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి సిఏ, సిఎంఏ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, పీజీడిఎం ఇన్ ఫైనాన్స్లో 60% మార్క్స్ ఉండాలి. కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో బీటెక్ మెకానికల్లో 60% మార్క్స్ ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన కనీసం 1 ఇయర్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అంటే రిలేటెడ్ జాబ్లో మీరు కనీసం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్లో ఎల్ఎల్బి లేదా 5 years పాటు ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. కనీసం 2 years కోర్టులో లాయర్గా లేదా బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో లీగల్ ఆఫీసర్గా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ ఏంటి? 31 January 2025 నాటికి కనీసం మీకు 21 years ఉండాలి. అలాగే 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే 21 years నుంచి 30 years వరకు ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అండి. అలాగే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వారికి 5 years, బీసీ వారికి 3 years, పీడబ్ల్యూ వారికి 10 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మొత్తం పరీక్షల మార్క్స్, ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 200, ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 20, మొత్తం కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి 220 మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని ఈ జాబ్కి ఎంపిక చేస్తారు. ఈ జాబ్కు సంబంధించిన ఎగ్జామ్ అలాగే మార్క్స్ గురించి చూద్దామండి. డిపార్ట్మెంట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఫైనాన్స్ టెక్నికల్ లా వారికి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 70, అలాగే 140 మార్క్స్, 60 minutes టైం ఉంటుంది. అలాగే రీజనింగ్ సెకండ్ రౌండ్ 15 questions ఉంటాయి, 15 marks, 15 minutes. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే 15 questions ఉంటాయి, 15 marks, 15 minutes. ఇంగ్లీషు 15 questions, 15 marks, 15 minutes. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి 15 questions ఉంటాయి, 15 marks, 15 minutes. మొత్తం 130 questions అండి, 200 marks, 120 minutes. ఇది ఎగ్జామ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ వారికి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఏంటని. అలాగే మైనస్ మార్కింగ్ ఉంటుంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి మైనస్ మార్క్స్ ఉంటాయి. అంటే 0.25 మార్క్స్ని మీరు తగ్గిస్తారు. అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో టాప్ స్కోర్ సాధిస్తేనే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ తీస్తారండి. ఆ రిజల్ట్తో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ గురించి తెలుసుకుందామండి. ఏపీఎస్ఎఫ్సి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? దీనికి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ముందు అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేయండి. అవసరమైన పూర్తి డీటెయిల్స్ ఫిల్ చేసి స్కాన్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, మీ వేలిముద్ర, అలాగే హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి. ఫామ్ని ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంచుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 354 rupees, అలాగే బీసీ జనరల్ అభ్యర్థులకు 590 rupees ఉంటుంది.
ఫీజు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఎప్పటికీ లాస్ట్ డేట్ ఇచ్చారు ఆన్లైన్ చూద్దాము. అసలు ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది 12th March 2025 దీన్ని స్టార్ట్ చేశారు. అలాగే క్లోజింగ్ డేట్ ఎప్పుడు April 11th 2025 లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను. అలాగే మీరు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేటు. అలాగే ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మేలో కండక్ట్ చేస్తారండి. మే మంత్లో వాళ్ళు ఎప్పుడు ఇస్తారనేది మీకు మెయిల్ పంపిస్తారు. అలాగే ఈ జాబ్కు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇచ్చారు, ఏపీఎస్ఎఫ్సి అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్లోని 6 నగరాల్లో నిర్వహించబడుతుంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ ఈ 6 లొకేషన్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అభ్యర్థులు ముఖ్యమైన సూచనలు ఇచ్చారండి. అభ్యర్థులు తప్పనిసరిగా తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవాలి, అలాగే మాట్లాడాలి. తెలంగాణ నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిన వారు కూడా లోకల్ క్యాండిడేట్గానే అర్హులు. ఎంపికైన అభ్యర్థి కనీసం 1 సంవత్సరం బాండ్ సైన్ చేయాలి. అంటే ఎవరైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు ఒక 1 yearకి మీరు అగ్రిమెంట్ రాయాలి, మేము చేస్తామని. అలాగే ఈ 1 సంవత్సరానికి ముందు రాజీనామా చేస్తే కనుక ₹1,00,000 పెనాల్టీ ఇస్తారు. సో మీరు మా ఎడ్జ్లోనే కనుక మీరు జాబ్ మానేస్తే కనుక మీకు ₹1,00,000 అనేది పెనాల్టీ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు బాండ్ రాయించుకుంటున్నారు కాబట్టి మీరు ఆ బాండ్ని మీరు దాన్ని ఏమంటారు, మేము చేస్తామని చెప్పి చేయము అని చెప్పి డిస్కంటిన్యూ చేస్తారు కాబట్టి వాళ్ళు పెనాల్టీ కూడా ఇస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే కన్వెన్షన్ లేకుండా ఉత్తీర్ణత సాధించేందుకు చిట్కాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్పై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. 70 ప్రశ్నలు 140 మార్క్స్ వస్తాయి. అలాగే పాత ప్రశ్న క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. గత పరీక్షల మోడల్ పేపర్స్ రివైజ్ చేయడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. అలాగే డౌట్ ఉన్న క్వశ్చన్కి ఆఖరిలో మాత్రమే మీరు ట్రై చేయండి. అలాగే ఇది మెరిట్ లిస్ట్లో ర్యాంక్ సాధించేందుకు యూజ్ అవుతుంది. స్పీడ్ అండ్ యాక్యురసీ మెరుగుపరచడం వల్ల మీకు మంచి స్కోర్ సాధించవచ్చు అని చెప్పి వాళ్ళు టిప్స్ కూడా ఇచ్చారండి. సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ ఏపీఎస్ఎఫ్సి నోటిఫికేషన్కి జాబ్కి వాళ్ళు అప్లై చేసుకొని మీరు మీ ఓన్గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మీకు మంచి శాలరీ ఉన్న జాబ్ అనేది మనకు లోకల్ ఏరియాలో వస్తుందండి, అంటే ఆంధ్రాలో వస్తుంది. సో మీరు మిస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన వెంటనే వీడియోస్ అనేది మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.